కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల పట్ల చిన్నచూపు చూస్తున్నాయని మాజీ మంత్రి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న ఆరోపించారు. ఆదిలాబాద్ పట్టణంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశానికి వెన్నుముక లాంటి రైతులను ప్రభుత్వాలు నట్టెట్ట ముంచుతున్నాయని మండిపడ్డారు. స్థానిక ఎంపీ, ఎమ్మెల్యే రైతులను పట్టించుకోవడం లేదు అని వారిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ రైతుల పక్షాన పోరాడుతుందన్నారు. రైతు బంధును వెంటనే విడుదల చేయాలని, రైతుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆదిలాబాద్ లో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని చేపడుతున్నట్లుగా తెలిపారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి హరీష్ రావు హాజరు కానున్నట్లుగా తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వమే కూడా మా ఊళ్ళో అన్నీ లేవని ఎందుకంటారా? కేంద్ర ప్రభుత్వాన్ని తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ రైతుల పక్షాన ఉండి పోరాటం చేయక తప్పదు. కేంద్ర ప్రభుత్వం కూడా మద్దతు ధర పెంచే దాంట్లోనే మాత్రం గొప్పలు చెప్పుకుంటుంది. ఇదే నరేంద్ర మోడీ గారు మద్దతు ధరకు ఏమన్నావు, చట్టబద్ధత కల్పిస్తా అని చెప్పినాం. నరేంద్ర మోడీ గారిని ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ గారికి దమ్ముంటే మీ ప్రధానమంత్రి చెప్పినటువంటి మాటకు రైతుల పక్షాన ఉండి కౌట గాని, దీపాయిగూడ గాని, పెండలవాడ గ్రామాల రైతులతో మాట్లాడితే ఒకటే 1 అవరే యాప్, 1 అవర్లో యాప్ బుక్ అయిపోతుంది, తర్వాత క్లోజ్ అవుతుంది. ఎందుకు భయని అడిగితే అగ్రికల్చర్ ఆఫీసర్ అని, సార్ ఇలా 400 మంది రైతులు బుక్ చేసుకున్నారు, 400 మంది రైతులకు ఇస్తామని బంద్ పెడతారు. అంటే ఇట్లా ఎన్ని రోజులు బుక్ చేసుకోవాలి? మరి నేను ఒక డిమాండ్ చేస్తున్నా, మన రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి ఉంటే ఇప్పుడు మీకు మీ గ్రామాలలో ఆనాడు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి గారు అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ ఉన్నారో, ఏఈఓస్ ఉన్నారో, వాళ్ళకు ఒక్కొక్క సెంటర్లో 5,000 ఎకరాలకు ఒక రైతు వేదిక కట్టినాం. మీరు రైతు వేదికలలో సెంటర్ పెట్టండి. చేనేత మండలం ఉంటే ఒకటే సెంటర్, పోరాజు ఉంటే ఒకటే సెంటర్, ఆదిలాబాద్ రూరల్ ఉంటే ఒకటే సెంటర్ కాదు. ఇవాళ ఎక్కడెక్కడైతే రైతు వేదికలు ఉన్నాయో ఆ రైతు వేదికలలో సెంటర్ పెట్టండి, అక్కడనే ఎరువులు పెట్టండి, ఆ క్లస్టర్లో ఉన్నటువంటి రైతులకు పంపిణీ చేస్తే బాగుంటుందని చెప్పి బీఆర్ఎస్ పక్షాన మేము రైతుల కొరకు డిమాండ్ చేస్తాం. పోయిన వర్షాకాలం నడుతోటి నష్టమైంది పంట, 17,000 ఎకరాలది పంపిండ్రు, కానీ ఈ రోజు వరకు నష్టపరిహారం నయా పైసా రాలే. కనీసం ఇప్పుడైనా ఈ కష్టకాలం ఉన్నటువంటి రైతులకు ఆనాడు అధిక వర్షాలతోటి, వరదలతోటి నష్టపోయినటువంటి 17,000 ఎకరాలకు ఆదిలాబాద్ జిల్లా రైతాంగాన్ని తొందరగా నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలని చెప్పి కూడా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. నువ్వేదో యాసంగిది ఇచ్చేస్తావు, ఖచ్చితంగా యాసంగితో పాటు వర్షాకాలం కూడా రైతు బంద్ వేయాలని చెప్పి కూడా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఈ జిల్లాలో 73,000 మెట్రిక్ టన్నులు జొన్నలు కొన్నారు, ఇప్పటిదాకా నయా పైసా రాలేదు. కనీసం ఇప్పుడు రైతులు కష్టకాలం ఉన్నారు, విత్తనాలు పెట్టుకున్నారు, వర్షాలు లేక ఇబ్బంది పెడుతున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి రైతు గురించి మాట్లాడరు. ఇక ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ అయితే రోజు ఎయిర్పోర్ట్ గురించి, అరే